నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం. బీఆర్ స్టేడియం అభివృద్ధికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన. చంద్రబాబును కించపరిచేలా జగన్ మాట్లాడితే ఊరుకోమంటూ వార్నింగ్. రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే స్పీకర్ అయ్యన్న స్పష్టీకరణ. ఇప్పటి వరకు జీజీహెచ్ అభివృద్ధికి 127 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా విమర్శించిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. రాష్ట్ర కొత్త రాజధానిగా సిఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ నెల 28న జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో 4 గంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2000 సూర్య ఘర్ కనెక్షన్లు ఇవ్వాలని తీర్మానించారు. రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలకే సరిపోతుందని, కేంద్రం ఇచ్చే సాయం అప్పులు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోని బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి వారి వారి వృత్తుల్ని అభివృద్ధి చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నాయబ్ బ్రాహ్మణులకి 10,000 నుంచి గౌరవ వేతనాన్ని 25,000కు పెంచడం కానివ్వండి, మత్స్యకారులకి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000 పెంచడం కానివ్వండి, మరి నాయబ్ బ్రాహ్మణులకి షాప్ పెట్టుకుంటే 200 యూనిట్లు ఫ్రీగా, మరి పద్మశాలులకి హ్యాండ్లూమ్ అయితే 200 యూనిట్లు, పవర్లూమ్ అయితే 500 యూనిట్లు, మరి గౌడ సోదరులకి వైన్ షాప్స్లో బార్స్లో 10% రిజర్వేషన్. సో ఈ విధంగా బలహీన వర్గాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరి ఈరోజు వారికి 15% క్వారీలని రిజర్వ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. బాడీ షేమింగ్ గురించి మాట్లాడాలంటే ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డిని చంపేయగలం అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేశారు. 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నిరాదరణకు గురి అయి బీఆర్ స్టేడియం అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 14 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు. అభివృద్దిపై మాట్లాడాలే కానీ వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, శాప్ చైర్మన్ రవి నాయుడు, శాప్ ఎండీ ధరణి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. అంతేకాదు వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చాం. ఫిజికల్గా బాడీ షేమింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి. కానీ మా నాయకుల్ని కించపరిస్తే
మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ బీఆర్ స్టేడియంలో 14 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న మల్టీపర్పస్ భవనాల సముదాయానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, శాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. బీఆర్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మణిపురం బ్రిడ్జ్ నుండి బీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బీఆర్ స్టేడియంలో 14 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ భవనాల నిర్మాణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ కె మయూర్ అశోక్, పిల్లి మాణిక్యరావు, డేగల ప్రభాకర్, వడ్డానం హరిబాబు, కోవెలమూడి రవీంద్ర, మిర్చియాడ్ వైస్ చైర్మన్ మల్లిక, మల్లె ఈశ్వరరావు, తాళ వెంకటేష్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, సజ్జిల, కస్కుత్తి హనుమంతరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇరవై 26 ఎకరాల బీఆర్ స్టేడియం స్థలం 6 ఎకరాలు కబ్జాకు గురైందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. బీఆర్ స్టేడియంలో నిర్మాణం చేయనున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం సెర్మనీ కార్యక్రమాన్ని మంత్రి పెమ్మసాని, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ కె మయూర్ అశోక్, శాప్ ఎండీ ధరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీఆర్ స్టేడియంలో ఆటలు ఆడిన క్రీడాకారులు ఎందరో జాతీయ క్రీడల్లో రాణించారని తెలిపారు. మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2 ఫ్లోర్లలో నిర్మాణం కానుందని అన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం వలన నగరంలో ఉన్న క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. ఈ స్టేడియం విషయంలో ఉన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా బీఆర్ స్టేడియం అభివృద్ధి కోసం ఆయన ప్రశ్న అడగడం, దానికోసం నిధులు కేటాయించమని అభ్యర్థించడం మనం చూసాం. దానికి అందులో భాగంగా ఈరోజు ఆయన కృషికి, ఆయన ఆకాంక్షలకి, ఇక్కడున్న క్రీడాకారుల యొక్క ఆశలకి ఊతాన్ని అందించేలాగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖేలో ఇండియాలో భాగంగా 17 కోట్ల రూపాయలు దీనికి విధుల్ని తీసుకురావడం, ఫేజ్డ్ మేనర్గా ఈ స్టేడియం మొత్తాన్ని కూడా అభివృద్ధి ప్రజల్లోకి ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడం చాలా చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ అధికారులు లేనప్పుడు అనేక పర్యాయాలు ఈ స్టేడియంని అభివృద్ధి చేయాలని చెప్పి మేము అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం యొక్క అభివృద్ధి కావాలని చెప్పి పదే పదే అడగడం జరిగింది. దాని తర్వాత కేంద్ర మంత్రివర్యులు కేంద్రం ఖేలో ఇండియా ద్వారా 14 కోట్ల రూపాయలు ఆయన ఈ శాంక్షన్ చేయించడం నిజంగా ఆయనకు మీ అందరి తరపున, గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంటే ఈ రోజున మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఇక్కడ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అనేది మనందరికీ అవసరం అనేది అందరికీ తెలుసు. కానీ దానికి నిధులు ఏ రకంగా కావాలి? ఇవాళ డిపిఆర్ని మనం చూసాం, ఫ్లైఓవర్స్కి డిపిఆర్ వేయమంటే వాళ్ళు డిపిఆర్ ప్రాజెక్టు పంపడానికి 6 నెలలు అయితే వెళ్ళిన నెలలో దానికి నిధులు కేటాయించినటువంటి ఘనత పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. అంటే ఒక ఆలోచన చేయటం, ఈ రోజున మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ఆయన నిరంతర శ్రమ చేస్తూ ఈరోజు నిత్య శ్రామికుడిగా ఏ రకంగా. సో దీని వలన గుంటూరు ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడికి ఉన్న స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ విమెన్ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. వారు నేషనల్ లెవెల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో వారు పాల్గొని అక్కడ వారు గెలవడానికి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకువచ్చినందుకు ప్రజలందరి తరపున, ముఖ్యంగా ఇక్కడ ఉన్న క్రీడాకారుల తరపున
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నేను కేంద్ర మంత్రివర్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటి వరకు చట్టపరమైన స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని, అయితే పార్లమెంట్లో బిల్ పాస్ కావాల్సి ఉందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలను శాశ్వతంగా తెరపడుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో ఈ 6వ సెషన్ జరగనుంది. ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని అన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేవారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. దీపం పథకానికి ఇచ్చే సబ్సిడీని కూడా వర్తింపచేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్ కొరత అంటూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ప్రజలు పానిక్ అవ్వొద్దని సూచించారు. పిఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన సెంట్రల్ హాల్కు ఫైలింగ్ పనులను నారాయణ ప్రారంభించారు. B+G+3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని చెప్పారు. భవనం పైన 250 మీటర్ల ఎత్తులో టవర్ ఉంటుందని, సందర్శకులు టవర్ పైకి వెళ్లి అమరావతి మొత్తం చూసేలా డిజైన్ చేసినట్లు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై పోలీసుల విచారణ జరుగుతుందన్న మంత్రి గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనం అనేది దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీని హైట్ 250 మీటర్ల హైటు. ఇది B+G+3 అంటే బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు ఉంటుంది. దానిపైన నుంచి యాక్చువల్గా ఏంటంటే 250 మీటర్ల హైట్లో టవర్ ఉంటుంది. విజిటర్స్ టవర్ పైకి పోయి సిటీ మొత్తాన్ని యాక్చువల్గా చూసే విధంగా దీన్ని నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. ఇది యాక్చువల్గా మన యొక్క సాంస్కృతిక విలువలు, వాస్తు శిల్ప నైపుణ్యము అలా అన్నిటినీ జోడించి దీన్ని అనేక దఫాలుగా దీని మీద డిస్కస్ చేసి
గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకొని యాక్చువల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు దీన్ని 4 భాగాలుగా విభజించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అందులో 3 భాగాలు అయితే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫైల్స్లో దాదాపు 70% కంప్లీట్ చేశారు. ఈరోజు 4వ భాగంలో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే డెవలప్ చేస్తామని ఆ రోజు రైతులకు మాట ఇచ్చామో మాట ప్రకారం ముందుకు పోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మొన్న పైపులు కొన్ని కాల్చడం జరిగింది. దానికి ముందు ఎల్ఎన్టీ వాళ్ళది కాల్చారు, ఆ తర్వాత మొన్న మెగా వాళ్ళది కాల్చారు. దీని మీద యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, క్రూ డిపార్ట్మెంటు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 127 కోట్లు ఖర్చు చేసి జీజీహెచ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో జీజీహెచ్ అధికారులు, హెచ్డీఎస్ కమిటీ సభ్యులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. తులసి రామచంద్ర ప్రభు ఇచ్చిన సర్వీస్ బ్లాక్ 50% పనులు పూర్తయ్యాయని, మిగతా వర్క్ 2 నెలల్లో పూర్తవుతుందన్నారు. జీజీహెచ్లో శానిటేషన్ కోసం 4 కోట్లు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 18 కోట్లతో పెట్ సిటీ స్కాన్ ఇచ్చారని, 2 వారాల్లో దాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రతిరోజు 4,000 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారని, ప్రైమరీ సెంటర్స్ కొంత మెరుగుపడితే జీజీహెచ్కి లోటు తగ్గుతుందన్నారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ తగినంత ఉన్నాయని, కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అధికారులు పట్టించుకొని కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్ స్కాన్ మోస్ట్ ఇంపార్టెంట్. 18 కోట్లతోటి గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు 18 కోట్లతోటి పెట్ సిటీ స్కాన్ ఇచ్చారు. దాన్ని ఇమీడియట్గా వర్క్లోకి ఒక 2 వీక్స్లో తీసుకొచ్చి ఓపెన్ చేయాలని, ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవరు ఇస్తారనే దాని మీద కొంత పెండింగ్ ఉంది. అయితే దాన్ని ఇప్పుడున్న ఫండ్స్లోనే ఒక 1 year ట్రయల్ పర్సన్ లాగా నడిపితే నెక్స్ట్ ఎలా చేద్దాం అనే దాంట్లో ఉన్నాం. కాబట్టి ఆ పెట్ స్కాన్ ఒక 2 వీక్స్లో స్టార్ట్ చేయాలి. ఎస్బీఐ వాళ్ళు కూడా ఒక 4.5 crores తోటి ఎక్విప్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కార్డియాక్, ఎకో ఎక్విప్మెంట్ ఇట్లాంటివి, అవి కూడా త్వరలో వచ్చేస్తే అవి కూడా ఒక 1 monthలో ఓపెన్ చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ టోటల్గా ఇప్పటివరకు మేము 127 crores బోత్ గవర్నమెంట్ నుంచి 53, మిగిలింది 73 CSR ఫండ్స్ తోటి ఇప్పటివరకు వర్కులు స్టార్ట్ అయినటువంటివి. వీటన్నిటినీ అంచెలంచెలుగా చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని కూడా త్వరతగిన అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో అనేక చోట్ల నిరుపయోగం ఉన్నటువంటి చాలా ఎక్విప్మెంట్స్ని ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని కూడా ఎఫిషియన్సీ పెంచేటువంటి విధంగా, అంటే అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, అలాగే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ని అవసరం అని చెప్పి పదే ప్రభుత్వానికి రిపీటెడ్గా అడగడం కానీ, షార్టేజ్ ఉన్నటువంటి మెడికల్ అంటే ప్రొఫెసర్లు కానీ, లేకపోతే కావాల్సినటువంటి ఒక ఫ్యాకల్టీ కానీ, ఇవన్నీ కూడా రిపీటెడ్గా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళడం, ఒక అవసరమైనటువంటి మెటీరియల్తో పాటు ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో బీఆర్ స్టేడియంను అభివృద్ధి చేస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు వెల్లడించారు. బీఆర్ స్టేడియంలో 14 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి రవినాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం క్రీడాంధ్ర పేరుతో 150 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అందుకే ఈ ప్రభుత్వం ఏ క్రీడాకారుడు కూడా పరీక్ష రాయకుండా 100 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు సంపాదించే అవకాశం కల్పించిందన్నారు. క్రీడలను ప్రోత్సహించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, అందుకే అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్రీడా ప్రాంగణం నిర్మాణం చేయనున్నామని తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో ఈరోజు బీఆర్ స్టేడియంలో మీరేదైతే కలలు కంటున్నారో, క్రీడాకారులు ఏదైతే కలలు కంటున్నారో, ఈ గుంటూరు ప్రజలు ఏదైతే కలలు కంటున్నారో, ఈ బీఆర్ స్టేడియం యొక్క రూపురేఖలు మార్చండి, పూర్వవైభవం తీసుకొని రండి, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ బాధ ఆర్తనాదాలను గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో ఈరోజు మల్టీపర్పస్ స్టేడియం 14.5 కోటితో భూమి పూజ చేయడం జరిగింది. ఇది 2 లెవెల్స్లో ఉంటుంది. ఈరోజు
8 డిసిప్లిన్స్ మల్టీపర్పస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. యోగా కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అదేవిధంగా వాలీబాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, అదేవిధంగా క్వాష్ కావచ్చు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే వారి కోసం ప్రత్యేక హాల్తో పాటు మినీ కాన్ఫరెన్స్ హాల్ అందుబాటులోకి వచ్చింది. విట్ యూనివర్సిటీ అందించిన సిఎస్ఆర్ నిధులతో ఈ భవనాలను ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన భవనాలను విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు తాము ఎప్పుడూ అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. అలాగే భవనాల నిర్మాణంకు సహకరించిన విట్ యాజమాన్యంకు ఎస్పీ వకుల్ జిందాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి పీజీఆర్ఎస్ కు వచ్చే వారికి ఇబ్బందులు ఉండవని తెలిపారు. Whatever he wants Andhra to be number 1 in the entire country. That is his wish, and we have assured him that we will be with him in fulfilling all his ambitions, that Andhra should become number 1 in whatever field we have. And of course, it's the hard-working people in this part of the country, and also they are concentrating on education also, because I find I go all around the country. Among the parents, South Indian parents spend more money than others for their children. Among the South Indian state, Andhra is number 1 who spend more money on children. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో విఐటి ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, ఆయనకి చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ కెరియర్. ఆయన ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా విఐటి ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా చాలా సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నారు. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన అమరావతిలో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ కింద మంచి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 20,000 మంది ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. సో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్, అదేవిధంగా మినీ కాన్ఫరెన్స్ హాల్ కట్టడం జరిగింది. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అంటూ సీఎం చంద్రబాబు మరో డ్రామా చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి పేరుతో జరిగిన అవినీతి, రైతులకు పరిష్కారం కాని అంశాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో ప్రజలకు చంద్రబాబు చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. ఈరోజు ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఒక్కటే అడుగుతున్నాం, ఏదన్నా ఒక కొత్త ఏదన్నా దీంట్లో వచ్చింది. కొత్త ప్లాన్ కోసం మళ్ళీ 400 కోట్లు ఈ మధ్య చదివించుకుంటున్నాడు అనేది డిజైన్ కోసం అని చెప్పి 400 కోట్లు ఇస్తున్నాడంట. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన డిజైన్లన్నీ ఏమినాయి? ఆ డిజైన్లు ఏంది, ఈ డిజైన్లు ఏంది? అసలు డిజైన్ల పేరుతో ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది తెలియదు. అలాగే బిల్డింగులకు సంబంధించి ఆ రోజు ఏవైతే పునాదులు తీసి ఆగినాయో అవి ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవ్వరు అడగకుండానే వాటిని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ టెండర్లు పిలిచారు. పిలిచి ప్రతి టెండర్ కూడా 5% సీలింగ్ కాబట్టి, ఎందుకంటే 5% పైన వేస్తే టెండర్ క్యాన్సిల్ అయ్యి మళ్లీ పిలవాలి కాబట్టి 4.85% ఎక్సెస్ తో నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు పానిక్ అవుతున్నారు. పెట్రోల్ కోసం పలు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ ఉన్నట్లుండి పెరిగిపోయింది. ఇప్పటికే గ్యాస్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు పెట్రోల్ కూడా లేకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నాయని, గ్యాస్ పెట్రోల్ సమృద్ధిగా ఉంటే బంకులు ఎందుకు మూతపడుతున్నాయో చెప్పాలని నిలదీస్తున్నారు. సామాన్యులు ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నాడని, ప్రభుత్వాలు స్పందించి బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ
గుంటూరులో వాహనాలకి పెట్రోలు కొరతగా ఉందని చెప్పేసి ఎక్కువ మంది వస్తున్నారు. ఓ పక్కే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏమీ కొరత లేదని చెప్పేసి రోజు పార్లమెంట్లో ప్రకటనలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఆచరణలో దానికి భిన్నంగా ఈరోజు అనేక మంది పదుల సంఖ్యలో ఈరోజు వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ అయిపోతుందనే భయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆచరణకి వాళ్ళు చెప్పే మాటలకు ఎంత తేడా ఉందో ఈ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న జనాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనికి కొరత నివారణ చర్యలు తీసుకోవాలి. కాబట్టి మాటల వరకే పరిమితం కాకుండా దానికి కొరతకు కారణం ఏంటో పరిశీలించి ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాష్ట్రంలో దేశంలో పెట్రోల్ నిల్వలు ఫుల్గా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే గుంటూరు నగరంలో దాదాపు అనేక పెట్రోల్ బంకులు నిన్న అర్ధరాత్రి నుంచి మూసివేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉంటే పెట్రోల్ బంకుల యాజమాన్యాల దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటే పెట్రోల్ నిల్వలు ఇంకా మాకు రాలేదని చెప్తా ఉన్నది. మరోవైపు ఏమో ప్రభుత్వం ఏమో పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటున్నారు, వీళ్ళని అడుగుతా ఉంటే పెట్రోల్ లేదంటా ఉన్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఇరాన్ యుద్ధం మీద స్పష్టమైన ప్రకటన, అంటే అసలు పెట్రోల్ నిల్వలు లేకపోతే ఈ విధంగా వీళ్ళు ఎందుకు మూసివేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ ఉంటే ఈ దళారులు అమ్ముకుంటా ఉన్నారా బ్లాక్ మార్కెట్లో అని అడుగుతా ఉన్నాము. మరోవైపు గ్యాస్ లేక అనేక పరిశ్రమలు మూసివేస్తా ఉన్నారు. గ్యాస్ నిల్వలు పూర్తిగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ దాదాపు 5,000 6,000 రూపాయలు పెట్టి అమ్ముతా ఉన్నారు. చిన్న సిలిండర్లు 2,000 నుంచి 3,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా ఆరోపిస్తా ఉన్నాం. కమిషనర్ మయూర్ అశోక్ పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్, ఏటుకూరు రోడ్లోని కంపోస్ట్ మార్ట్, పట్టాభిపురం మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ ఏబీసీలో పూర్తి సామర్థ్యంతో వీధి కుక్కలకు ఏబీసీ ఏఆర్వి చేయాలని, నిర్దేశిత మార్గదర్శకాల మేరకు పర్యవేక్షణలో ఉంచాలని ఏబీసీ ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఏఐటీయూసీ గుంటూరు నగర 17వ మహాసభ కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఘనంగా జరిగింది. మహాసభ ప్రారంభ సూచకంగా ఏఐటీయూసీ పతాకాన్ని సీనియర్ నాయకులు పొన్నుగూటి వెంకటరెడ్డి ఆవిష్కరించగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు అనేక పోరాటాలను నిర్వహిస్తున్న ఏఐటీయూసీ ఈ గుంటూరు నగరంలో కార్మిక వర్గం పక్షాన నిలుస్తూ వెన్నుదన్నుగా ఉంటూ పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని వారన్నారు. ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి, ముఠా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన ఆంజనేయులు, నగర గౌరవ అధ్యక్షులు జి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జి సురేష్ బాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు వీటి చర్చించేటువంటి నాటల్లా ఏ వస్తున్నాయంటే మనకి రోజు చూస్తే గుడ్లు, గోపురాలు, దేవుళ్ళు వీటి చుట్టూ రాజకీయాలు పెడుతున్నాం. అంటే మెజారిటీ మతం అనేటువంటి దాన్ని నమ్ముకుంటే ఓట్లు వస్తాయి, శాశ్వతంగా అధికారంలో కొనసాగవచ్చు, కార్మిక వర్గాన్ని మన కట్టుబానిసలాగా మనం వాడుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో బాధపడతారు. దీన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం మరింత పెద్ద ఎత్తున ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న వస్తుంది, అయ్యా పెట్టుబడులు రావాలంటే కొన్ని రాయితీలు ఇవ్వాల్సిందని చెప్తున్నారు, ఇస్తున్నారు. 99 పైసలకి కొన్ని వేల గజాలు, లక్షల గజాలు. శ్యామలనగర్ 11వ లైన్, సీతారామనగర్, ఎన్జీజీ కాలనీలోని శ్రీ సీతారామ మందిరంలో చతుర్థ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ భద్రాచలంలో సీతారామ కళ్యాణం ఎలాగైతే నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీ సీతారామ మందిరంలో కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనే దంపతులు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కళ్యాణ మహోత్సవం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తుల స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శనివారం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలూరి మల్లారెడ్డి, వీరవల్లి సత్యనారాయణ,
సాదినేని శ్రీనివాస్, నాదండ్ల వెంకటకృష్ణ దుర్గాప్రసాద్, యనమాండ్ర పవన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీతారాం నగర్ ఎన్జీజీఓ కాలనీ 11వ లైన్లో వేయించేసుకున్నటువంటి శ్రీ సీతారామస్వామి వారి యొక్క దేవస్థానంలో రేపు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి విశేష పూజా కార్యక్రమములు, తదుపరి ఉదయం 10 గంటల నుంచి శ్రీ సీతారామస్వామి వార్లకి భద్రాద్రిలో రాముల వారికి ఎలా అయితే అత్యంత వైభవోపేతంగా కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుందో అదేవిధంగా మన ఆలయంలో ఉన్నటువంటి సీతారాములకు కూడా స్వామివారికి అదేవిధంగా అత్యంత వైభవంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదమును స్వీకరించమనవి. అలాగే ఈ కళ్యాణోత్సవం తదుపరి మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి యొక్క మహాప్రసాదమైనటువంటి అన్నప్రసాదాన్ని ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.